అత్తయ్య ఏం చేస్తుర్రు? కొబ్బరి నూనె కాగబెడుతున్నా. కొబ్బరి నూనె, మందార పూలు, ఉసిరికాయలు, కరివేపాకు, మెంతులు, కలంజి సీడ్స్, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి కొబ్బరి నూనె వేసి కాగబెడితే జుట్టు చాలా పొడవు పెరుగుతుంది అనమాట. మెత్తగా వస్తుంది. పొడవు సంగతి వదిలే ఫస్ట్ ఇట్లా గడ్డి గడ్డిగా అవుతుంటాయి కదా కొంతమందికి ఎండాకాలం బాగా ఊడిపోతుంటది కదా, అదే ఎక్కువ మందికి. అవును, బాగుంటుంది. స్మూత్గా అవుతుంది అనమాట జుట్టు ఇదంతా కాగబెట్టి రాసుకుంటే. సరే స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేద్దాం. ఒకసారి అందరికి హాయ్ చెప్పండి మన వ్యూవర్స్కి. హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మా అత్తయ్య కొబ్బరి నూనె అన్నీ వేసి చేస్తున్నారు. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసి చూడండి ఎలా ఉందో చెప్పండి. అత్తయ్య అమ్మా, మరి కొబ్బరి నూనెకి ఏమేమి కావాలి, ఏమేమి వేస్తున్నారో చెప్పండి. ముందు కొబ్బరి నూనె పోసుకున్నాను ఇందులో, సరేనా? హాఫ్ కేజీ కొబ్బరి నూనె, మందార పూలు ఒక గుప్పెడు, ఉసిరికాయలు ఒక 20, చిన్న ఉసిరికాయలు, పెద్ద ఏమైనా వేసుకోవచ్చు, చిన్న ఏమైనా వేసుకోవచ్చు. ఇంకా కరివేపాకు ఒక 4-5 రెమ్మలు, కలబంద గుజ్జు, కలంజి సీడ్స్, ఎల్లుల్లిపాయలు, మెంతులు ఇవన్నీ వేసి మరగబెట్టాలి. మనము ఇవి ఎండబెట్టుకున్నాం కదా ఉసిరికాయలు, వాటిదేనా ఇది పౌడర్? కొంచెం వేడయ్యాక ఇవన్నీ వేసుకోవాలి అత్తయ్య. కొంచెం వేడైనాక అవన్నీ వేయాలి. మందార పూలు, మళ్ళీ కరివేపాకు ఇవేద్దాం. మెంతులు ఫస్ట్, మెంతులు ఇవన్నీ సిమ్లో పెట్టుకొని చేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని మరగబెట్టాలి. ఆయిల్, నువ్వులు, కరివేపాకు, ఉసిరికాయలు, కరివేపాకు కూడా వేసేసుకున్నాం. కరివేపాకు వేసిన, కలబంద గుజ్జు కూడా వేసుకున్నాం. జుట్టు పిల్లలు కూడా జుట్టు ఊడిపోతుంది కదా, వాళ్ళకి కూడా రోజు నైట్ పడుకుంటే ఇట్లా కొంచెం వేసుకొని చేతులు మసాజ్ చేస్తే మంచిగా వస్తుంది జుట్టు కూడా. ఇది చుండ్రుకి జుట్టు ఊడిపోకుండా ఉండడానికి ఒక బాటిల్లో పోసి పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. చల్లారిని కూడా పోసి బాటిల్ గాజు బాటిల్ పోసుకుంటే ఎన్ని రోజులైనా ఏం కాదు. అప్పటి నుంచే వాడేది 30 years దగ్గర. ఈ సిమ్లో పెట్టుకొని ఒక అరగంటలో మరిగిచ్చేసి మరిగాలి. ఒక 15 నిమిషాలు, అరగంట అయితే నల్లగా అయిపోద్ది కదమ్మా. 10-15 నిమిషాలు మరిగితే చాలు. అత్తయ్య ఏమైనా టిప్స్ చెప్పండి. టిప్స్ అంటే టీ డికాషను, పెరుగు, నిమ్మకాయ రసం 3 కలిపి కొంచెంసేపు పెట్టి 10 నిమిషాలు అన్నాక తలస్నానం చేస్తే జుట్టు మెత్తగా ఉంటుంది అనమాట, స్మూత్గా, కండిషనర్ లాగా. ఇదైనా రేపు తలస్నానం చేస్తామనగా నైట్ పెట్టేసుకుంటే, నైట్ బాగా కుదుళ్ళకి మసాజ్ చేస్తే తెల్ల స్నానం చేసినాక చక్కగా ఉంటుంది జుట్టు మెత్తగా. కలర్ మారింది కదా అత్తయ్య? మారింది, ఇంకా మారుతుంది, మంచి కలర్ వస్తుంది. స్మెల్ కూడా వస్తుంది మంచిగా. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసాం కదా, వెల్లుల్లి, మెంతులు, కరివేపాకు ఇక ఉడుకుతున్నాయి. మంచి బ్రౌన్ కలర్ కూడా వచ్చినాయి ఇప్పుడైతే. ఇక మెంతులు కలర్ అంతా చేంజ్ అయింది కదా అత్తయ్య? చేంజ్ అయింది, మంచి కమ్మటి వాసన వస్తుంది. సూపర్గా వస్తుంది స్మెల్. వాసన వస్తుంది చూడండి కదా. లాస్ట్లో ఎంత వేస్తున్నారు? ఉసిరికాయ పొడి వేసి ఆఫ్ చేసేసుకున్నాము. ఇవి ఎండబెట్టుకున్న ఉసిరికాయ పొడి, ఉసిరికాయ ముక్కల పొడి. ఆఫ్ చేసుకొని చల్లగైనాక ఏదైనా డబ్బాలో పోసేసుకుంటే మంచి కలర్ వచ్చింది అత్తయ్య. ఆయిల్ గ్రీన్ కలర్గా జుట్టు ఊడిపోకుండా బాగుంటుంది అనమాట. స్మూత్ అంటే అది పెట్టుకున్నాక ఇంకా తలస్నానం చేస్తే వడగట్టేసుకొని బాటిల్ పోసుకుందాం.
ఇదంతా చూడండి ఎట్లా అయిపోయిందో. స్మెల్ భలే వస్తుంది అసలు ఆయిల్ కదా. సో చూసారు కదా అందరూ, అత్తయ్య తయారు చేసిన ఆయిల్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ హెయిర్ ఆయిల్ వాడితే మీకు ఎలా ఉందో జుట్టు, అది కూడా మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఆయిల్ని మనము ఒక డబ్బాలో కానీ లేకపోతే ఒక గాజు సీసాలో కానీ పోసుకొని మనకి అవసరమైనప్పుడు మనం పెట్టేసుకోవచ్చు. అంతేనా అత్తయ్య? అంతే. చూడండి లైట్ బ్రౌన్ భలే ఉంది అసలు. గ్రీన్ బ్రౌన్ ఇట్లా మంచి కమ్మత్తు టేస్ట్ కూడా ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఇలా స్టోర్ చేసేసుకుంటే మనము కావాల్సినప్పుడల్లా తీసుకొని వాడుకోవచ్చు. అత్తయ్య చేసిన నూనె మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.